వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఏ లివింగ్ మూమెంట్స్. ఇక్కడైతే మేము ఇండియాలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాల్ అయిన నెక్సస్ సీవుడ్స్ మాల్కి అయితే వచ్చేసాం అనమాట. ఇదైతే చాలా బాగుంది. దట్టు క్రిస్మస్ డే వెళ్ళాం కనుక చాలా బాగుంది డెకరేషన్ అయితే. అండ్ దీని మెయిన్ అట్రాక్షన్ ఏంటనంటే ఇది నవీ ముంబైలోనే ఉందన్నమాట. దీనికి రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుందన్నమాట. మనము ఈ సీవుడ్స్ ధార్వే రైల్వే స్టేషన్ నుంచి మనం బయటికి వెళ్ళే దారిలోని మనం ఏదైతే బయటికి వెళ్ళాలనుకుంటున్నామో డైరెక్ట్గా అది మనకి ఎంట్రీ అనేది సీవుడ్స్లోకి ఇచ్చేస్తుంది అనమాట. ఐ మీన్ ఈ మాల్లోకి వచ్చేస్తుంది. అండ్ ఎక్కడైతే మేము రైల్వే స్టేషన్కి దానికి మధ్యలో ఉన్న ఫుడ్ కోర్ట్ దగ్గర అయితే కొంచెం ఫుడ్ తినేసి ఫుల్ తిరగాలి కదా, ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. సో లైట్గా స్నాక్ అయితే తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోతున్నాం అనమాట. ఐ మీన్ ఇది అంతా అదే, బట్ దాని లోపల ఇంకా ఉంటుంది. సో మేమైతే నెక్సస్ మాల్లోకి చెప్పాను కదా, రైల్వే స్టేషన్కి ఇంకా లోపలే అన్నట్టు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నుంచి అలా కనెక్షన్ అనమాట డైరెక్ట్గా. కిందనైతే కామన్గా అన్ని షాప్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ స్క్రీన్ ఏంటనంటే అండ్ ఈ బోర్డు ఏంటనంటే సేమ్ మనం మాల్ మొత్తం తిరగాలంటే ఏ ఫ్లోర్లో ఏమున్నాయి అనేది కన్ఫామ్గా తెలుసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. మనకి ఏం కావాలి అనేది షాపింగ్ అయినా లేదా ఫన్ జోన్ అయినా మూవీస్ అయినా అన్నీ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు క్రౌడ్ చూడండి. ఆ రోజు అయితే క్రిస్మస్ డే. సో క్రిస్మస్ డే కనుక ఇంకెలా ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయవసరం లేదు కదా, ఫుల్. అండ్ నాకు తెలిసి ఇక్కడ మిలియన్స్ ఆఫ్ పీపుల్ డైలీ వెళ్తూ ఉంటారేమో, వచ్చిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు వచ్చిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు అని. చాలా పెద్దగా ఉంది మాల్ అయితే. అండ్ ఇక్కడైతే ఒక థీమ్ పెట్టారనమాట, ఏలియన్స్ థీము. ఆ లోపలికి వెళ్దామన్నా సరే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వెయిట్ చేయాల్సింది టికెట్స్ కోసం. సో మేమైతే అంతవరకు ఎందుకని చెప్పి ఇంకా తిరిగేయటానికి అలా పైకి వెళ్ళిపోతున్నా. నేనైతే ఇది సెకండ్ థర్డ్ ఫ్లోర్ నుంచి అయితే వీడియో తీసాను అనమాట. మీకు ఇలా కనిపిస్తుంది. ఇది కొంచెం స్పెషల్గా అనిపించింది దీనికి అట్రాక్షన్. మా జియాకి ఇంక ఎక్స్కలేటర్ చూస్తే ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. సరే అయితే తనైతే యాక్చువల్లీ ఇటువంటి మాల్స్ని ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అండ్ కింద అయితే పార్కింగ్ పై ఫ్లోర్లో ఇక్కడ నాకు కొంచెం ఈ మొక్కలు కామన్, కానీ అందులోని గార్డెన్లో డెకరేటింగ్ కొన్ని ఐటమ్స్ అనమాట. ఇవి రియల్వి కాదు, మంకీస్ అని ప్యారెట్ అని ఇలా డిఫరెంట్గా కొంచెం డెకరేటింగ్వి గార్డెన్ డెకరేటింగ్ ఐటమ్స్ అనమాట. బాగున్నాయి కదా అని చెప్పి ఇంక అక్కడికి వెళ్ళి మరీ వీడియో తీసేస్తున్నాను అనమాట. చాలా క్యూట్గా ఉన్నాయి. బట్ కాస్ట్ కోసం అయితే అడగొద్దు, ఇక్కడ మనం బై చేయలేమన్నమాట. చిన్నగానే ఉన్నాయి, 50% ఆఫే, కానీ ఒక్కొక్క రేటు ఆ 50% ఆఫ్కి మించి ఉందన్నమాట. అండ్ ఫస్ట్ ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే క్రిస్మస్ ట్రీని చూసి షాక్ అయ్యాను అనమాట. ఏంటి ఇలా కూడా పెడతారా చెక్కతో అని చెప్పి. అదన్నమాట. ఇంకా ఎక్స్కలేటర్స్ గురించి చెప్పాలి అని అంటే అస్సలు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయలేమన్నట్టు. ఎక్కడ తిరిగినా అటు తిరిగి ఇటు తిరిగి ఎన్ని తిరిగినా సరే ఎక్స్కలేటర్స్ ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఈ మాల్కి వచ్చిన వాళ్ళైతే అస్సలు బోర్ ఫీల్ అవ్వరు. ఎందుకనంటే ఇక్కడ అన్ని షాపింగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ లైక్ మూవీస్, గేమింగ్ జోన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ హోటల్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడైతే గిఫ్ట్ ప్యాకింగ్స్ చూసి మా జియా రియల్గా గిఫ్ట్స్ ఏమో అనుకొని, మమ్మీ శాంతా గిఫ్ట్సా తీసుకువచ్చానంటే ఆయన వచ్చి ముందు ఎక్కడ పడేస్తామని చెప్పి ముందే వచ్చేసారు. బట్ అక్కడైతే మనకెందుకు అని చెప్పి వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాము. మీకు పైనుంచి చూపించాను కదా, ఇది అన్నమాట జోను. ఫస్ట్ దగ్గర నేను చూసి రాగానే ఇదేంటి డిఫరెంట్గా ఉంది, ఎప్పుడు చూడలేదు అనుకున్నా. సో అందుకని అలా షాక్ అయ్యాను. అండ్ మేము వచ్చేసరికి ఇక్కడ ఏదో పెర్ఫార్మెన్స్ అయిపోయింది, క్రిస్మస్ది మిస్ అయిపోయాము. బట్ ఏం చేస్తాము ఇంకా. ఇప్పుడు అది చూడండి చెప్పేస్తుంది. నా షాక్ ఏంటంటే నా వీడియోస్ నేను చూస్తూ అండ్ నేను చేసింది చూస్తూ అది కూడా చేసేస్తుంది. హాయ్ చెప్పి ఇంకా చూపించేస్తుంది అన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ ఇక్కడ చూడండి, నువ్వు దిగిపో నేనే కూర్చుంటానని అంటుంది. మూసుకొని వస్తావా లేదా అన్న వరకు రాలేదు అది. మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. క్రిస్మస్ డే కదా,
తను చాలా హ్యాపీ ఫీల్ అయిందనమాట యాక్చువల్లీ. జియా ఇటువంటి మాల్స్ ఎంజాయ్ చేస్తది. దానికి ఎక్కువ ఎస్కలేటర్స్ ఇష్టం. చెప్పానుగా ఎక్కడికక్కడ కనిపిస్తూనే ఉంటాయి. అండ్ షాపింగ్ కోసం వెళ్దామా అని అనుకుంటున్నాను. కానీ మా వారేమో లేదు లేదు టైం అయిపోతుంది. నువ్వు వన్స్ షాపింగ్ చేసావంటే మాల్ తిరగలేవు. ఇంకా నీ ఇష్టం అని చెప్పి ఇంకా ఎక్కడికక్కడ స్టాప్ చేసేవారనమాట. ఇంకేం చేస్తాం, ఏ షాప్స్‌లోకి వెళ్ళకున్నా అలాగా అటు ఇటు, అటు ఇటు అలా చూసుకుంటూ ఎక్కడైనా బావుంది అని అనిపిస్తే ఫోటోస్ తీసుకొని వచ్చేయడం అనమాట. ఇక్కడ కూడా బ్యాక్‌గ్రౌండ్ బావుంది కదా! జియా పాపం నడిచేయడానికి ఓపికే గానీ, మేమే పాపం మాల్ మొత్తం ఏం తిరుగుతదని చెప్పి నేను, తను అలా మార్చుకునేవాళ్ళం. ఇక్కడ ఇటువంటి వెహికల్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఈ లోపలి సినీపోలిస్ అని ఇదొక థియేటరు. లోపలకి వెళ్ళాలంటే మూవీ ఏదైనా బుక్ చేసుకోవాలి కదా! మనమైతే చేయలేదు. అండ్ చెప్పాం కదా ఇందాక జియాకి ఐస్ క్రీమ్ ఇప్పిస్తామని చెప్పి మేమైతే ఆర్డర్ ఇచ్చేసి ఆ నెంబర్ ప్లేట్ పట్టుకొని మరీ కూర్చున్నాము. ఐస్ క్రీమ్ కోసం వెయిటింగు. ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది. ఏంటి అనేది నేను షార్ట్ వీడియోలో అయితే చెప్పేస్తాను. అంటిల్ చూసేయండి. ఇది బాగుంది కదా! డిఫరెంట్‌గా అనిపించింది నాకు. క్యూట్‌గా ఉంది ట్రైన్. అండ్ దాని తర్వాత నాకు జియా కన్నా ఎక్సైట్ అయింది ఈ ప్లేస్ అనమాట. టాయ్స్ అయితే భలే ఉంటాయి పఫీ పఫీగా పట్టుకోవడానికి కూడాను. ఇదైతే కొంచెం రియలిస్టిక్‌గా ఉందనమాట. ఈ డాగ్
ఎక్కుతున్నా. ఇప్పుడు 2 టైమ్స్ దీని నుంచి ఎలా బయటపడాలో తెలియట్లా. ఇంకా లోపల చాలానే ఉన్నాయి, అంటే లైక్ గేమింగ్ జోన్, స్నో జోన్, ఇంకా చాలానే ఉన్నాయి. మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం కదా, సో అంత టైం అయితే ఉండలేకపోయిందనమాట. కొన్ని అయితే షార్ట్స్లో వస్తాయి కొన్ని వీడియోస్, సో అన్ని వీడియోస్ అయితే చూసేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక అస్సలు మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వీడియోస్ని అండ్ నా ఛానల్ని వేరే వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి. అండ్ దెన్ ఉంటాను. బాయ్ బాయ్.